వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్. నేనైతే టమోటా రసం చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా టమోటా రసం తయారైపోతుంది. టమోటా రసంలో వేసే పౌడర్ కావాలంటే ఛానల్ లింకులో చూడండి. ఈ టమోటా రసం తయారీ విధానం చూద్దాం. చూడండి, నీళ్ళు వేసుకొని కుక్కర్లో టమోటాలు తరిగి వేసి రుచికి సరిపడా కల్లుప్పు చింతపండు నానబెట్టి వేసుకొని కుక్కర్ మూత పెట్టి 2 విజిల్లు తర్వాత కాస్త ఆవిరిపోయాక చూడండి ఇలా ఓపెన్ చేశాను. ఇప్పుడైతే ఈ రసం పక్కకు వంపేస్తున్నాను. ఇలా వంచి పెట్టాను. చూడండి, మళ్ళీ కూరలో యాడ్ చేయాలి. ఇప్పుడు బాగా రుద్దుకోవాలి మెత్తగా. చూడండి, రసం పొడి కావాలనుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఛానల్లో ఉంది రసం పొడి తయారీ విధానం. చూడండి ఇలా మెత్తగా రుద్దుకొని ఇప్పుడైతే రసం వంచాము కదా, అదైతే వేసేయాలి. చూడండి, కాస్త ఉప్పు వేయాలి. చూడండి, ఇప్పుడైతే ఒక బౌల్లో రసం వేసుకోవాలి. కుక్కర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఎర్రగడ్డలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. చూడండి, కాస్త ఎర్రగడ్డలు మొగ్గాక తెల్లగడ్డలు వేసుకోవాలి. చూడండి, మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కరివేపాకు కడిగి తుంచి వేసుకోవాలి. సాసువలు వేసుకోవాలి. బాగా తర్వాత ఏగనివ్వాలి. మంట అయితే హై ఫ్లేమ్లో పెట్టి ఎంచుతున్నాను నేనైతే. చూడండి, కాస్త ఏగాక తెల్లగడ్డలను ఇలానే పగలగొట్టుకోవాలి. తర్వాతలోనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేగాక ఇప్పుడైతే రసం పొడి వేసుకోవాలి. ఈ రసం పొడి చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కాస్త మిరప్పొడి వేసుకోవాలి. ఇలా వేయించుకోవాలి. మంటలో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత రసం వేసుకోవాలి. చూడండి, నేనైతే నీళ్ళు వేయాలి. ఇదో నీళ్ళు కూడా యాడ్ చేసేసాను. చూడండి, మంచి ఫ్లేవర్ వస్తుంది. బాగా పొంగొచ్చేలా ఉడకాలి. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది రసం అయితే. ఇలా కలిదిప్పుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి. రసం ఉడికేదానికి మొదలైంది. చూడండి, బురుగు వస్తుంది. ఇలా ఉడికించుకోవాలి. రసం ఎక్కువ ఉడకన అవసరం లేదు. ఇలా పొంగు వచ్చేట్టుగా ఉడికితే సరిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇండియా దుబాయ్ వీడియోలో చాయ్ చూడండి. మీరు కూడా ఈ రసం ఇలా ట్రై చేయండి ఒకసారి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రసం అయితే తయారైపోయింది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ రసాన్ని. వేడిగా ఉంది రసం అయితే. మంచి స్మెల్ వస్తుంది. చూడండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.